అమెరికన్ బీన్ రైస్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. డబల్ బీన్స్, ఇవి పార్ బాయిల్డ్, కొద్దిగా ఉడికించుకున్నాం నానబెట్టి. సో ఉడికించుకున్న డబల్ బీన్స్, ఉడికించుకున్న బీన్స్, టొమాటో, గ్రీన్ బెల్ పెప్పర్, సాసేజ్, రెడ్ బెల్ పెప్పర్, వెల్లుల్లి, ఉల్లి, రైస్, టొమాటో సాస్, సీజనింగ్, మిరియాల పొడి, వెన్న, ఇంకా ఇది హాట్ సాస్. ఓకే, హాట్ సాస్ అంటే పెప్పర్ సాస్ అని కూడా అంటారు దీన్ని. కొంచెం స్పైస్, స్మోకీనెస్ కూడా ఉంటుంది దీంట్లో, కాస్త పుల్లదనం అలా వస్తుంది. ఓకేనా. దీంట్లో లాస్ట్లో నీళ్లు వేసుకొని నీళ్ళల్లో ఉడికించుకుంటాము. దానికి తగ్గట్లుగా కొద్దిగా వాటర్ పెట్టుకొని ఉడికించుకున్నాం. మరీ ఎక్కువ అవసరం లేదు, ఇంతే చాలు. అలాగే ఇంకో పెన్ పెట్టేసుకుందాం. సో ఇదేంటంటే మామూలుగా మనం బిర్యానీలు కానీ పులావులు కానీ తయారు చేసుకుంటాం కదా, అదే విధంగానే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఒక రకమైన కూర లాంటిది గుజ్జు తయారు చేసి అందులో నానబెట్టుకున్న బియ్యం వేసుకొని డబుల్ ఎసరు, సరేసరు అంటాం కదా, ఆ విధంగా 1:2 రేషియోలో వాటర్ వేసేసి క్లోజ్ చేసేస్తే ఆ నీళ్లతో పాటు ఇది కూడా ఉడికిపోతుంది. నిజానికి చెప్పాలంటే 1:3 కూడా వేసుకోవాల్సి వస్తుంది వాటర్. కొంచెం స్టిక్కీగా, కొంచెం తడిగా ఉంటుందన్నమాట, బాగా పొడిగా ఉండే అన్నం కాకుండా. ఆ విధంగా చేసుకోవచ్చు. మనం కొంచెం నీట్గా ఫాస్ట్గా అవడానికి ఆల్రెడీ కొద్దిగా ఉడికించుకున్న రైస్ తీసుకున్నాం. ఓకే, అందుకనే పార్ బాయిల్డ్, ఇది మొత్తం ఉడకలేదు, కొంచెం ఉడికిన రైసే. ఓకేనా. పెనం పెట్టేసుకున్నాను. పెనంలో యథావిధిగా వెన్న వేసుకున్నాం. తర్వాత వెల్లుల్లి, ఉల్లి చాప్ చేసి వేసుకున్నాం. వెల్లుల్లి వేసుకున్నా, అలాగే ఆనియన్ కూడా వేసుకున్నాం. క్యాప్సికమ్, ఇది కూడా మనము బీన్స్ ఉంది కదా, బీన్స్ బాగా చిన్న సైజులో చిన్న ముక్కలు ఉన్నాయి, దాన్ని మ్యాచ్ చేయడానికి అన్నింటినీ కూడా కట్ చేసుకుంటాం అదే సైజులో. స్మాల్ డైస్ అనొచ్చు దీన్ని. ఇది కూడా డిష్లోకే. అలాగే రెడ్ బెల్ పెప్పర్ కూడా వేద్దాం.
టొమాటో కూడా డైసే చేసుకుంటున్నాను నిదానంగా, ఓపిక్గా. ఓకే, టు ద డిష్. బీన్స్ కూడా వేసుకుందాం, డబల్ బీన్స్, ఇంకా బీన్స్, వైట్ బీన్స్ రెండు వేసుకుందాం. ఈ సాసేజ్ మాత్రం రౌండ్స్ కట్ చేసి వేసుకుంటున్నాం. రైస్ వేసేద్దాం, లేకపోతే సాస్ అయిన తర్వాత అయినా వేసుకోవచ్చు, ఇదే చేద్దాంలేండి పద్ధతి. సో టొమాటో సాస్, హాట్ సాస్, మిరియాల పొడి, సీజనింగ్ పౌడర్, ఉప్పు మాత్రం తర్వాత వేసుకుందాం. రైస్ ఈ ప్లేస్లో మీరు మామూలుగా కడిగి నానబెట్టుకున్న బియ్యం వేసుకోవచ్చు. వీలైనంత వరకు స్టిక్కీ రైస్, గంజి కడుతుంది చూడండి, అలాంటి రైస్ వేసుకోవడం ఈ డిష్కి మంచిది. తర్వాత దీంట్లో వాటర్ వేసుకుందాం. ఇంకా కొద్దిగా పడుతుంది. దీని మీద మూత పెట్టేసి కాసేపు ఉంచేద్దాం. అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయామండోయ్, సాల్ట్ ఇప్పుడు వేసుకుంటేనే బెటర్. కొద్దిగా దగ్గరకు వచ్చిన తర్వాత సరిగా కలవదు కదా, అందుకని. ఓకే, సాల్ట్ కూడా వేసేసాను. అండ్ కొద్దిగా కలిపేసుకుందాం కూడా. బాగుంది కదా కలర్ఫుల్గా. ఓకే, లెట్ ఇట్ కుక్ ఫర్ ఎ వైల్. పొగలు వస్తున్నాయి, ఫ్లేవర్స్ తోటి కూడా అదిరిపోతుంది, చాలా బాగుంది. రైట్, డిష్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.